గణేష్ నిమజ్జనం కోసం అన్ని ఏర్పాట్లు చేశామని హైదరాబాద్ ఎల్బీ నగర్ ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. ఆయన మెట్రో టీవీతో మాట్లాడుతూ సరూర్ నగర్ చెరువు దగ్గర నిమజ్జనం ఏర్పాట్లు పూర్తయ్యాయని అన్నారు. నిమజ్జనం అయ్యే వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయన్నారు. ముఖ్యంగా రేపు గణేష్ నిమజ్జనానికి సర్నార్ ట్యాంక్ వైపు రావాల్సిన వాళ్ళు ఎల్బీ నగర్ నుంచి వచ్చిన, వనసలీపురం నుంచి వచ్చిన, ఉప్పల్ నుంచి వచ్చిన వాళ్ళందరూ ఎల్బీ నగర్ చౌరస్తా ద్వారా హుడా కాంప్లెక్స్, కొత్తపేట ద్వారా జేసీ బ్రదర్ నుంచి శంకేశ్వర్ బజార్ ద్వారా మాత్రమే రావాల్సి ఉంటుంది. అలాగే మలక్పేట్ నుంచి తెచ్చే విగ్రహాలు కోనార్కు డయాగ్నోస్టిక్ సెంటర్ నుంచి శంకేశ్వర్ బజార్ ద్వారా వచ్చి సరూర్ ట్యాంక్లో నిమజ్జనం చేసుకొని వెళ్ళాల్సిందిగా ఉంటుంది. అలాగే సైదాబాద్ నుంచి కానీ ఓల్డ్ సిటీ నుంచి ఏది వచ్చినా కూడా వాళ్ళు కూడా సైదాబాదు కాలనీ నుంచి శంకేశ్వర్ బజార్ ద్వారా మాత్రమే ఈ మూడు విధాలుగా మాత్రమే మనకు సర్నార్ ట్యాంక్ దగ్గరికి రావాల్సి ఉంటుంది. వేరే ఎక్కడి నుంచి కూడా రావడానికి ఆస్కారం లేదు. మనకు ఈ కర్మన్ఘట్ ద్వారా వచ్చే వాళ్ళు కూడా కర్మన్ఘట్ ద్వారా రాకుండా ముందుకు వెళ్ళి సాగర్ వై జంక్షన్ నుండి ఎల్బీ నగర్ ద్వారా మాత్రమే రావాల్సి ఉంటుంది. సాగర్ వై జంక్షన్ నుంచి వచ్చే వాళ్ళు కూడా ఇబ్రాహీంపట్నం నుంచి వచ్చేవాళ్ళు, అస్సినాపూర్ నుంచి వచ్చేవాళ్ళు కూడా సాగర్ వై జంక్షన్ వచ్చిన తర్వాత ఎల్బీ నగర్ చౌరస్తాకు వచ్చి ఎల్బీ నగర్ చౌరస్తా నుంచి కొత్తపేట, దిల్సుఖ్ నగర్ ఆ విధంగా గణేష్ విగ్రహాలను తీసుకొని రావాల్సి ఉంటుంది. అవును, లాస్ట్ ఇయర్ కంటే కూడా ఈ సంవత్సరం ఒక 30-40% గణేష్ విగ్రహాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే లాస్ట్ ఇయర్ గణేష్ విగ్రహాల నిమజ్జనం అనేది 3, 5, 7 కొంత సమభాగాలుగా ఎక్కువ రావడంతో చివరి రోజు 11వ రోజు కొంచెం మీడియంగా ఉన్నది. ఈసారి చాలా వరకు విగ్రహాలు ఇంకా నిమజ్జనం అనేది జరగలేదు కాబట్టి అందరూ రేపు ఎక్కువ వచ్చే ఆస్కారం ఉంటుంది. కాబట్టి పబ్లిక్ దీన్ని దృష్టిలో పెట్టుకొని ట్రాఫిక్ డైవర్షన్ ఆంక్షలు ఏవైతే ఇచ్చినా వాటిని ఫాలో కావాల్సిందిగా పబ్లిక్ని కోరుకుంటున్నాం. ఇప్పుడు మామూలుగా ట్రాఫిక్ ఆస్పెక్ట్లో అని కాదు, డీజే రావడం ద్వారా ఏమవుతుందంటే మనకు ఎవరికి కూడా వినిపించకుండా ఉంటుంది. ఆ శబ్దాలకు మిగతా ట్రాఫిక్ కూడా డిస్టర్బెన్స్ అయ్యే ఆస్కారం ఉంటుంది. మనకు హెల్త్ పరంగా కూడా అది డీజే అనేది కరెక్ట్గా లేదు కాబట్టి డీజే నిషేధం ఉంది కాబట్టి ఎక్కడైనా డీజే కనిపిస్తే కూడా వాటిని సీజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. నిమజ్జనం జరిగిన తర్వాత శంకేశ్వర్ బజార్ నుంచి వచ్చిన విగ్రహాలు ఈ సర్నార్ ట్యాంక్లో నిమజ్జనం చేసిన తర్వాత వెళ్ళడానికి ప్రధానంగా మనకు 3 మార్గాలు ఉన్నాయి. కర్మన్ఘట్ వెళ్ళే వాళ్ళకు ఆస్కారం ఉంది. అలాగే సర్నార్ పోస్ట్ ఆఫీస్ నుంచి హుడా కాంప్లెక్స్కి వెళ్ళి అటు నుంచి కూడా బయటకు వెళ్ళొచ్చు. అదేవిధంగా సర్నార్ పోస్ట్ ఆఫీస్ నుంచి మాల్ మైసమ్మ ఫ్లైఓవర్ వరకు కూడా వెళ్ళి ఈ 3 విధాలుగా కర్మన్ఘట్ కానీ, మాల్ మైసమ్మ ఫ్లైఓవర్ కానీ, హుడా కాంప్లెక్స్ కానీ ఈ 3 విధాలుగా బయటకు వెళ్ళే ఆస్కారం ఉంటుంది. ఈ క్లోజ్ అనేది ఈ రోజు అంటే మనకు పబ్లిక్ ఎక్కువగా ఉండి నిమజ్జనం ఇబ్బందికరంగా ఉండి మూమెంట్ సరిగ్గా లేనప్పుడు ఇమ్మీడియట్గా శంకేశ్వర్ బజార్ కాడ క్లోజ్ చేసి కింద సరూర్ నగర్ ట్యాంక్ బండ్ కింది రోడ్డు సర్వీస్ రోడ్డు ద్వారా పంపించడం జరుగుతూ ఉంది.